హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది శివ ASMR వ్లాగ్స్. ఏం జరుగుతుంది మరి మన ఛానల్? ఈ రోజు అయితే మామిడి తోటలో కూర చేస్తున్నాం అన్నమాట. ఏం కూర అంటే ఎండు చేపల పులుసు. చాలా రోజుల తర్వాత మేమైతే ఎండు చేపల పులుసు అయితే చేసుకుంటున్నాం. తోటలో అయితే వేసుకుందాం అని చెప్పి తోటలో వేస్తున్నాం. ఇగో నేనైతే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నా. ఇక మా ఆయన అయితే ఎండు చేపలు వేపుతుంది అనమాట. అవి అయితే చేపలు పెద్ద చేపలు, ఇంకా పెద్దగా ఉండాలి కానీ చిన్నగా ఉన్నాయి. పెద్ద చేపలు అంటే ఏమంటారు అవి? కాదు, చేపలు అయితే ఏంపిండి అనమాట. ఆ చేపలు నీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒట్టి చేప కాబట్టి కొంచెం ఈకైనా ఏదైనా ఉంటది. ఇట్లా ఓపెన్ చేసి చూసి తీసుకోవాలన్నమాట. కొద్దిసేపు అయితే మంచి ఇది కూడా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టి తేటగా కడగాలన్నమాట. వాటర్లో నానబెడితే మంచిగా తేటగా పోతుంది అనమాట. మరి మీరందరు ఏం కర్రీ చేసుకున్నారు? మీకు ఇట్లా ఓపెన్ చేసి మేమైతే ఎండు చేపలల్లా దోసకాయలు వేస్తాం, గోకరకాయలు వేస్తాం, ఇట్లా చారు చేస్తాం అన్నమాట. చింత చిగురు వేస్తాం, టమాటా, గోంగూర వేస్తాం అన్నమాట. మీరేమేమి వేసుకుంటారు? మీరు ఒట్టి చేపలతోటి ఇట్లా ఎన్ని రకాలుగా వండుతారో కామెంట్ అయితే చేయండి. నాకు చేపల చారు అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వంకాయ ఒట్టి చేప అంటే అందరికి తెలిసే ఉంటుంది, ఇక స్పెషల్. చాలా మంది వండుకుంటారు వంకాయ ఒట్టి చేపలు. మేము ఇంకా చాలా రోజులు అవుతుంది వండుకోక. ఈ మధ్యలో ఒకసారి వండుకోవాలి. ఇక నాది అయిపోయింది, కట్ చేసిన. నాది కూడా అయిపోయింది. నాది ఈ నీళ్ళలో నానేయాలి. ఎలానా ఇలానే వేసేసి మంచిగా నానితే. ఇగో ఇప్పుడైతే కర్రీ వేస్తాం. ఇక పక్కన నూనె డబ్బు ఉంది, నన్ను చేయమని నువ్వు తెమ్మంటుందండి. ఇస్తే పోస్తా, నీ సైడే ఉంది. ఒక టమాటా అయితే మిగిలిచ్చిన. ఎందుకు మరి ఒకదాని నుంచి కోయనా? మరి వస్తలేదు కదా, చూడు ఒకసారి. మంట పెద్దగా అయింది, మూత వస్తలేదు. మొత్తం తిరుగుతుంది, లోపల మూత ఊసి వస్తుంది అనమాట దానికి. చాలే, పోస్తే పోయి గిట్ట చాలు. మేమైతే ఇట్లా చేసుకుంటాం, మరి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇది కాదు, ఈ టమాటా తినరాదు మంచిగా, గుత్తి టమాటా లెక్క, గుత్తి వంకాయ లెక్క తిని. అయితే నాకు గుత్తి వంకాయ కూర వండుకొని తినాలని ఉందన్నమాట. మా తోట పక్కనే చేను ఉంది, వంకాయ చేను. ఇప్పుడిప్పుడే వంకాయలు అయితే అవుతున్నాయి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే కలిపి వేస్తున్నా. కొంచెం మంట ఎక్కువైందా? ఇది బాగా ఫ్రై అయితే రెండోసారి అనమాట ఇలా వేయడం, తోటలో వేయడం. నిన్న కూడా తీస్తే నిన్న ఎగ్గు చింత చిగురు వండినాం కానీ తోటల ఇక ఫుల్ వీడియో తీయలేకపోయినాం. పక్కన ఉక్కుంటే ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఉల్లిగడ్డలు ఉడుకుతాయి. మా కుక్క కూడా వచ్చిందనమాట. మాతో పాటు మా కుక్కలు, మా చిట్టి అయితే మంచిగా. చిన్నమ్ములు హాయ్ చెప్పరు ఒకసారి. చిన్నమ్ములు పెద్దమ్ములు ఈరోజు వచ్చి చిట్టిని ఆడిపిస్తారు. ఈరోజు అయితే ఇగో ఇప్పుడైతే పసుపు వేస్తుండు. ఉల్లిగడ్డలలోనే పసుపు వేయాలన్నమాట. ఇప్పుడైతే కొంచెమే పసుపు వేసినాం, ఎందుకంటే మళ్ళీ టమాటాలు అవి వేసిన తర్వాత ఇంకా కొంచెం వేస్తాం.
మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి చేయాలి, ఏం కూరలు వండి ఫుల్ వీడియో తీయాలో చెప్పండి. నేనైతే ఎల్లిపాయలు పూర్తి తీస్తున్నాను అనమాట. మంచి వీడియో మాత్రం మంచిగా పోయింది అనుకో, రోజొక్క ఫుల్ వీడియో తీస్తాను అనమాట మేము వండే కూరలో. ఎట్లా తోటలనే కదా వండుకునేది. అందరూ అయితే సపోర్ట్ చేయండి. ఇగో మంచిగా అయితే ఇంతమంది అయితే అడిగింది మంజుల, మళ్ళీ ఉంచింది. తేటగా అయినాయి. వేసేసి ఇక చిట్టి ఎందుకు దింపిర్రు. ఇగో ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడైతే ఉట్టి చేపలు వేసుకోవాలి. మా చిట్టి చూడండి హాయ్ చెప్తుంది. చిట్టమ్మ హాయ్ 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 హాయ్. చిట్టికి లేవా చేపలు మరి? ఎవరెవరికి ఉన్నాయి? ఇంకా ఈ రోజు అయితే మేము నిన్న 5గురం వచ్చినాం. ఈ రోజు అయితే చిన్నమ్ములు పెద్దమ్ములు కూడా వచ్చారు అనమాట. నేను చిట్టి, చిన్నమ్ములు, పెద్దమ్ములు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి అంటుందా? మర్రా నువ్వు కూడా రా, అట్లా రా. టమాటాలు అయితే వేస్తున్నా అనమాట. ఎండు చేపలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని వేయంగానే అసలు కలపొద్దు. అట్లనే కొంచెం టమాటాల మించి ఉప్పు వేసి మూత పెడితే ఆవిరికి మంచిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. కొంచెం ఉప్పు వేయి పైన. ఉప్పు వేసి మూత పెడితే అయిపోద్ది. ఇంకిస్తాయి. మేమైతే ఇట్లనే చేసుకుంటాం, మరి మీరు ఎట్లా చేస్తారో కూడా ఒక్క 2 నిమిషాలు ఉడకాలి, ఎందుకంటే కట్టెల పొయ్యి కదా. ఆవిరికే మంచిగా మెత్తగా అయిపోతాయి అసలు టమాటాలు. ఈ టిప్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సరే, మామిడి తోటలో మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూడండి మామిడికాయలు కూడా చల్లగా ఉంది. ఇంటి దగ్గర కన్నా తోటలోనే చల్లగా ఉంది. చింతపండు వేసినా? ఎంత వేసినా? అంతే, ఇక కొంచెం వేస్తా. ఉన్నదే ఇంత 10 రూపాయలు అది చింతపండు, అంతే. సరే, గంటే గంటే టమాటా అయితే వేసినాం కదా, మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కారం ఉడికింది. ఒకసారి మధ్యాహ్నం అయితే ఎల్లిపాయ వేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, మిస్ అయింది అనమాట. చిట్టి ఏడుస్తున్నప్పుడు ఇక టక్కున వేసేసి వాటర్ వేయి, కొన్ని వేయాలి. చాలా చాలు. మంట అయితే పెట్టి మంచిగా ఉడికిచ్చిన తర్వాతకి చింతపండు అయితే వేయాలన్నమాట. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటది అనమాట. కొంచెం మంట పెట్టాలి. ఇక పెడదాం. ఉప్పు వేసినావా? కామెంట్ అయితే నువ్వే చేసినావు, ఇంకెవరుంది? లాస్ట్ అయితే చింతపండు అయితే వేసేస్తున్నాం. కొంచెమే అన్నమాట, కొంచెం ఎక్కువ చాలిగా. ఇది మంచి ఉడికి ఇంకా దగ్గరికి అవుతుంది. చింతపండు అయితే పోసినాం కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ కొత్తిమీర కూడా వేసినాం, మసాలా అన్ని వేసినాం. మసాలా నిన్న తెచ్చినాం కానీ ఇక అట్నే ఇంటికి తీసుకొని మర్చిపోయింది. మసాలా వేస్తే మసాలా వేసుకోవాలి, జీలకర్ర మెంతులు వేసుకోవాలి అని తేలే. ఇట్లుంటది, వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ కర్రీ చేయడం అయితే అయిపోయింది. మొత్తానికి అయితే ఈ రోజు మా ఆయన చేసిన అనమాట. నిజంగా చెప్తున్నా, నేనైతే పక్క నుండి అన్ని అందించిన. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లున్నది అనేది చెప్తాం. అట్లనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే ప్రతి ఒక్కరు. నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్ని కూడా తొందరగా 1,00,000 కావాలనుకుంటున్నాం, కానీ అసలు అదైతే 1,00,000 అయితే లేదు. మీరందరూ అయితే సపోర్ట్ చేయండి. మరి ఇంకా ఏ వీడియోస్ కావాలో అడగండి, వీడియోస్ అయితే తీస్తాం, ఫుల్ వీడియోస్. మా కర్రీ రెసిపీ మేము చేయడం కంప్లీట్ అయిపోయినట్టే, ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోద్ది. చూపి, ఓకేనా? మరి చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా కూడా మీరైతే కామెంట్ పెట్టండి. అన్నం తినేటప్పుడు కూడా కొంచెం క్లిప్ తీస్తాం. బాయ్. మరి కూరనా చెప్పలేము, ఇక నిజం చెప్పాలి, నిజంగా వీడియో కోసం చెప్పుడు కాదు. వీడియో కోసం అయితే కాదు, నిజంగా చెప్తున్నా. బాగుంది. నేనైతే పక్క నుండి అన్ని ఇచ్చిన, వండడం మాత్రం మా ఆయన అనమాట. మరి మీరు కూడా వండుకునేయండి,
ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాగుంది. మేమైతే అన్నం తింటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, నచ్చింది నాకు. ఉప్పు కూడా అన్ని సరిపోయినాయి. బాయ్ అందరికి.